పార్కిన్సన్స్ అని యాక్చువల్లీ ఇంతకుముందు అయితే అసలు ఎవరికి తెలిసేది కాదు. బట్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాము, వాళ్ళకి పార్కిన్సన్స్ ఉంది, వీళ్ళకి పార్కిన్సన్స్ ఉంది అని చెప్పేసి. లేదంటే ఏదైనా గ్లాస్ పట్టుకోలేకపోతున్నాము, రాయలేకపోతున్నాము, ఇట్లా పిల్లలు నడవలేకపోతున్నారు, ఇట్లాంటి థింగ్స్. అంటే మెయిన్గా అసలు పార్కిన్సన్స్ అంటే ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది? పార్కిన్సన్స్ అనేది ఒక రకమైన న్యూరలాజికల్ కండిషన్. అది బ్రెయిన్ లోపల ఉన్న నర్వ్స్ ఒక హార్మోన్ అనేది ప్రొడ్యూస్ చేయాలి, సో డోపమిన్ అని చెప్పేసి. ఆ డోపమిన్ ప్రొడ్యూస్ చేసే నరాలు క్షీణించిపోవడం వలన మనకు పార్కిన్సన్ సిమ్టమ్స్ అనేవి బయటపడుతుంటుంది. ఓకే, డోపమైన్స్ ప్రొడ్యూస్ చేసే నరాలు క్షీణించిపోతాయి. అది కూడా 60 to 70% నరాలు క్షీణించిపోయిన తర్వాత మనకు సిమ్టమ్స్ అనేవి బయటపడతాయి. ఓకే, అది ప్రధానంగా చిన్న మెదడు లోపల సబ్స్టెన్షియల్ నైగ్రా అని ఒక చిన్న పార్ట్ ఉంటుంది, సో దాని నుంచే ప్రొడ్యూస్ అవుతుంది. ఫస్ట్ ఆ లోపల ఉన్న నరాలు క్షీణించిపోవడం వల్ల పార్కిన్సన్స్ అనేది స్టార్ట్ అవుతుంటాయి. సో జనరల్గా ఇది వయసు పైబడిన వాళ్ళనే చూస్తుంటాం, అంటే మోర్ దాన్ 60 years, 60 ఏళ్ళ తర్వాత ఉన్న వాళ్ళకి స్టార్ట్ అవుతుంటుంది. కొంచెం మందికి ఎర్లీగా కూడా స్టార్ట్ అవ్వచ్చు. ఓకే, సో ప్రధానంగా పార్కిన్సన్స్లో కొన్ని రకాల వెరైటీస్ ఉంటుంది. కామన్గా చూసేది ఇడియోపతిక్ పార్కిన్సన్స్ అంటాం. దీంట్లో రకాలు కూడా ఉన్నాయి. దీంట్లో రకాలు కూడా ఉంటుంది. ఇడియోపతిక్ పార్కిన్సన్స్ అనేది చాలా కామన్గా చూస్తుంటాం, 60 ఏళ్ళ పైబడిన వాళ్ళలో చూస్తుంటాం. దానికి రెస్పాన్స్ అనేది ట్రీట్మెంట్కు బాగుంటుంది. కొన్ని వెరైటీస్ ఏంటంటే మనం 50 ఏళ్ళ లోపే చూస్తుంటాం. అట్లా కొన్ని వెరైటీస్ ఉన్నాయి, అది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంటుంది. దానికి ట్రీట్మెంట్ కూడా ప్రాపర్గా ఉండదు. సో వాళ్ళు తొందరగా వాళ్ళ యాక్టివిటీస్ తగ్గిపోవడము, బెడ్ రిడన్ అవ్వడము, ఇబ్బందులకు అనేవి ఎక్కువ అవుతుంటాయి వాళ్ళకు. ఓకే, అంటే డిసీజ్ చాలా ఫాస్ట్గా వాళ్ళకు ప్రోగ్రెస్ అవుతుంటుంది. ఇడియోపతికి ఏంటంటే చాలా స్లోగా ప్రోగ్రెస్ అవుతుంటుంది. 10 years 15 years వరకు కూడా వాళ్ళకి ప్రోగ్రెస్ అవుతుంటుంది మెల్లమెల్లగా. మెయిన్గా ఏంటంటే ట్రీట్మెంట్కి అనేది రెస్పాండ్ అవుతుంటారు వాళ్ళు. మనం పార్కిన్సన్స్ అనేది మొత్తం క్యూర్ చేయలేము. సో డిసీజ్ అనేది స్లోగా పెరుగుతూనే ఉంటుంది. బట్ ఆ సిమ్టమ్స్ అనేది మనం డ్రగ్స్ నుంచి కొంతవరకు తగ్గించవచ్చు. అంటే సార్ ఇప్పుడు మీరు ఈ నరాలు కొన్ని ఈ డోపమైన్ ప్రొడ్యూస్ చేసే నరాలు దెబ్బతినడం వల్ల ఇది వస్తుందన్నారు కదా, ఇవి ఎందుకు దెబ్బతింటాయి? అంటే అది వన్ ఆఫ్ ద డీజనరేటివ్ కండిషన్. అది డీజనరేటివ్ అనేది బ్రెయిన్ లోపల కొంతమందికి ఆ టెండెన్సీ ఉంటుంది అట్లా. సో టెండెన్సీ వల్ల దాని లోపల నర్వ్స్ అనేది క్షీణించిపోతుంటాయి. దానికి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటారు, బట్ ప్రూవెన్ అయితే ఏం లేదు. సో దీని నుంచి పట్టురగా అనేది ఇంతవరకు ఎవరు ప్రూవ్ చేయలేదు. సో కొంతమందికి సెల్ఫ్గా అనేది లోపల నరాలు ప్రొడ్యూస్ అవ్వడం తగ్గిపోవడం వల్ల వస్తుంటుంది. ఇప్పుడు కొంతమందికి ట్యూమర్స్ వస్తాయి, ట్యూమర్లు ఎందుకు వచ్చిందని చెప్పడం కష్టం. కొంతమంది బాడీ తత్తుని బట్టి ఉంటుంది. కానీ కొంతమందిలో నార్మల్ పర్సన్స్కు పార్కిన్సన్స్ వచ్చిన పర్సన్స్కు కొన్ని రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. దానివల్ల కొంతమందికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్? ఇప్పుడు డయాబెటిక్ అనుకోండి, మామూలు పర్సన్స్కు కన్నా వాళ్ళకు తొందరగా పార్కిన్సన్స్ వచ్చే ఛాన్స్, అంటే ఎక్కువ మందికి పార్కిన్సన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత హై కొలెస్ట్రాల్ కానివ్వండి అట్లా. తర్వాత మెయిన్గా ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ, ఫ్యామిలీ ఎవరికైనా ఉందనుకోండి పార్కిన్సన్స్, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు ఒక 10% అన్న మినిమం ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. తర్వాత కొంతమందికి పెస్టిసైడ్స్ వర్క్ చేసే వాళ్ళకు, ఇన్సెక్టిసైడ్స్ స్ప్రే చేసే వాళ్ళకు, రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకు, బావిలో ఉన్న వాటర్ తీసుకునే వాళ్ళకు కొంతమందిలో ఈ పార్కిన్సన్స్ ఫీచర్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఏమైనా కెమికల్స్ నుంచి బ్రెయిన్ లోపల చేంజెస్ రావడం వల్ల వాళ్ళకి పార్కిన్సన్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నార్మల్ పర్సన్స్కి తర్వాత వీళ్ళకి తీసుకుంటే వీళ్ళల్లో నార్మల్ పర్సన్స్ కన్నా ఎక్కువ మందికి పార్కిన్సన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా సైంటిఫికల్గా ప్రూవ్ లేదు, కానీ స్టడీస్లో మనకు అనేది దీనిలో తెలుస్తుంది. ఇది దీనికి ఎక్స్పోజ్ అయిన వాళ్ళక ఎక్కువ మందికి పార్కిన్సన్స్ వచ్చింది అన్నట్టు కొన్ని స్టడీస్లో అనేది బయటపడింది. సో కాబట్టి దాన్ని బట్టి రీజన్ అని కాజ్ అని చెప్పలేము, కాకపోతే అవి ఒక రకంగా అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ లాగా తీసుకోవచ్చు. అట్లా కొంతమందికి స్మోకింగ్ వల్ల తగ్గుతుంటుంది, కాఫీన్ వల్ల తగ్గుతుంటుంది. సో కాఫీ అంటే కఫీన్, నికోటిన్ అట్లా. సో తర్వాత కొంచెంమందికి కాఫీ, ఈ రెండింటి వల్ల ఆ టెండెన్సీ అనేది కొంచెం తగ్గుతుంటుంది. అంటే జనరల్గా అలవాటు ఉన్న వాళ్ళు సడన్గా మానేస్తే వాళ్ళకి వణుకుడు వస్తుంది అంటారు. అది ఉంటుంది, అది టెంపరీగా ఉంటుంది, దాన్ని విత్డ్రాల్ సిమ్టమ్స్ అంటాం. వీళ్ళకి అంటే మేబీ అక్కడ కూడా యాక్షన్ అట్లా లేదు, అది అంటే రీజన్స్ అనేది తెలియదు. బట్ స్మోకర్స్ లా కెఫిన్ వల్ల పార్కిన్సన్స్ ఫీచర్ నార్మల్ పర్సన్స్ కన్నా తక్కువ ఉంటాయి. అచ్చా, మామూలుగా అయితే. ఇప్పుడు ఇంకోటిసారి ఇప్పుడు డోపమైన్స్ జనరల్గా మన ఎమోషన్స్లో భాగంగా ప్రొడ్యూస్ అయ్యేవి కదా, అంటే హ్యాపీ హార్మోన్ అంటాం కదా,
ఐ థింక్ అవి అంటే అయితే మేబీ అంటే యాక్చువల్లీ నా డౌట్ నా క్వశ్చన్ ఏంటంటే హ్యాపీ హార్మోన్స్ అంటాము. సో దానివల్ల డోపమిన్ ఎక్కువ ఉండడం అంటే నార్మల్ కన్నా ఎక్కువ ఉంది అనుకోండి, సో మూమెంట్స్ అనేవి అబ్నార్మల్గా ప్రొడ్యూస్ అవుతుంది అట్లా. సో డోపమిన్ లోపం వల్ల మనకు పార్కిన్సన్స్ ఏమవుతుంది అంటే వాళ్ళ ఫీచర్స్ అంత ఏంటంటే యాక్టివిటీస్ అన్నీ స్లోగా అయిపోతుంటాయి అట్లా. సో వాళ్ళు నడక స్లో అయిపోతుంటుంది, తర్వాత వాళ్ళ వాయిస్ స్లో అయిపోతుంటుంది అట్లా. సో యాక్టివిటీస్ అన్నీ స్లోగా అయిపోతుంటాయి. వాళ్ళు డ్రెస్ చేసుకోవడం స్లో చేస్తారు, తినడం స్లో చేస్తారు, తర్వాత ఫేషియల్ ఎక్స్ప్రెషన్ స్లోగా అయిపోతుంటుంది. వాళ్ళు తినడం కూడా స్లోగా అయిపోయి మింగడం కూడా ఇబ్బంది అవుతుంటుంది, వాళ్ళకు రైటింగ్ స్లో అయిపోతుంటుంది అట్లా. సో ప్రతి యాక్టివిటీ కూడా వాళ్ళకు స్లోగా అయిపోతుంటుంది. ఆ మజిల్స్ అనేది స్లో చేస్తుంది. ఓకే, ఏ పని చేసినా వాళ్ళు స్లోగా చేస్తుంటారు వాళ్ళు. శరీరం లోపల జరిగే జీవక్రియలు కూడా స్లోగా అవడం ఏమన్నా ఉంటుందా? మొటిలిటీ, ఇంటర్నల్గా మొటిలిటీ కూడా స్లోగా అయిపోతుంటుంది వాళ్ళకు. అందుకని కాన్స్టిపేషన్ కూడా ఎక్కువ ఇబ్బంది పెడుతుంటుంది వాళ్ళకు. అచ్చా, అంటే మరి ఊపిరి రిలేటెడ్ బ్రెత్ ఏమన్నా ఎఫెక్ట్ అవ్వచ్చు? మజిల్స్ స్లో అయిపోవడం వల్ల బ్రీతింగ్ ఇష్యూస్ కూడా వస్తుంటుంది వాళ్ళకు. అందుకని వాళ్ళకు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేవి కొంత ఏజ్ తర్వాత రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళకు ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి.